హాయ్ గైస్, మొత్తానికి అయితే మన కన్యాకుమారి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కేరళకి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఈ కేరళకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇప్పుడు నేను స్టే చేసిన హోటల్ అయితే ఇదే అండి. ఇది ద గంగా, పేరు వచ్చేసి ద గంగా హోటల్లో లాడ్జో. వెనకాల కనబడుతుంది చూసారా, అదే. ఫస్ట్ నేను ఈ హెయిర్ అనేది కట్ చేయించుకోవాలా. ఈ హెయిర్ కట్ చేయించుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది. నాకు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. ఓకే, కేరళకి వెళ్ళిన తర్వాత మీకు మంచి మంచి వాళ్ళ కల్చర్స్ కానీ వాళ్ళు ఉండే విధానాలు కానీ మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం. మన ఆంధ్ర వాళ్ళు కానీ అందరం మనం ఏంటంటే వాళ్ళ ఇదిల్ని, కేరళ వాళ్ళని, మలయాళ కుటీస్ని బాగా ఇష్టపడుతుంటాం. సో నేను అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడున్న కల్చర్ కానీ వాళ్ళ విధానాలు కానీ ఆడున్న టెంపుల్స్ కానీ వాళ్ళున్న వే ఆఫ్ లైఫ్ కానీ మొత్తం నేను మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా అన్న? ఇంక నుండి இப்போ எப்படி போகணும்? அது திருவனந்தபுரம்க்கு நாகர்கோவில் போங்க. நாகர்கோவிலுக்கா? ஆமா, நாகர்கோவில் போங்க. நார்ல இறங்குங்க. வடசேரி பஸ் ஸ்டாண்ட்ல ஏறணும். வடசேரி பஸ் ஸ்டாண்ட் நாகர்கோவில் சேம் ஒன்னு தானா? பஸ் ஸ்டாண்ட் 2 பஸ் ஸ்டாண்ட் இருக்கு. நீங்க வடசேரின்னு வண்டி வரும், அந்த வண்டியில ஏறணும். இறங்கியாச்சுன்னா வடசேரி பஸ் ஸ்டாண்டுக்கு தான் போகும். அதுல இறங்கின உடனே உங்களுக்கு திருவனந்தபுரம் வண்டி ரெடி ஆனி. ஓகே, இங்க நின்று ஒரு 60 கிலோமீட்டர்ஸ் 70 கிலோமீட்டர்ஸ் வருதுமா இங்க இருந்தா? திருவனந்தபுரம்க்கு போய் இங்க போய் 90 கிலோமீட்டர் வரும். 90 கிலோமீட்டர்ஸா? இந்த வண்டி போங்க. இந்த வண்டி அங்க வடசேரிக்கு போகும். இதா டைரக்ட் வடசேரி பஸ் ஸ்டாண்ட்ல இறங்கின உடனே பக்கத்துல தான் திருவனந்தபுரம் வண்டி. ఓకే సార్, బాయ్ అన్న. ఆ బస్సు వచ్చేసి వడశేరికి పోద్దంట. అక్కడికి బస్సు ఇది వడశేరికి ఇప్పుడు బస్సు అయితే ఎక్కాం మనం. ఇప్పుడే రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాం మనం. ఇది వచ్చేసి నాగర్కోలి జంక్షన్ అంటే ఇది. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ దగ్గర ఉంటుంది. అంటే మనం బస్సులో పోదామని అనుకున్నాం, కానీ నాకు బస్సులో ఒక అతను కనపడి అదే ఇట్లాగా నువ్వు ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే నీకు దగ్గరగా ఉంటుంది, తొందరగా కూడా వెళ్తావు నువ్వు అని చెప్పాడు. ఇంకా సరే మనం ట్రైన్లో వెళ్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేంజ్ చేసుకొని మనం ఇంకా ట్రైన్ ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంట రావడానికి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం ట్రైన్లో వెళ్దాం. మనం ఇంకా ట్రైన్ ఇప్పుడే మనం టికెట్ అయితే తీసుకున్నాం మనం. అన్న ప్లాట్ఫామ్ నెంబర్ ఎవరన్నా అనౌన్స్ కూడా. ఇది వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 45 రూపీస్ పడింది. చిక్కుబొక్క ట్రైన్ అయితే వచ్చింది. మనం ఇంకా ట్రైన్ ఎక్కి నెక్స్ట్ స్టేషనే తిరువనంతపురం. ఆ స్టేషన్లో దిగి మనం స్టే అనేది మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి జనరల్. మనం వచ్చేసి అంతా ఖాళీగా ఉంది అసలు. మనం ఇక్కడ కూర్చుందాం. హాయ్, మనం ఇప్పుడే కేరళలో ఉన్న తిరువనంతపురంకి వచ్చాం. మనం ఇప్పుడే ట్రైన్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే నేను బయటికి వెళ్ళి మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను మెన్స్ పీజీస్ ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి స్టేక్ వచ్చేసి బాగా ఎక్కువ అయిపోతుంది మనకి అసలు ఎక్కువగా.
అసలు నిన్న కూడా మన కన్యాకుమారిలో కూడా మనకి బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి తిరువనంతపురం, త్రివేంద్రం అంటారా, త్రివేంద్రమో ఏదో అంటారు కదా అది. అంటే పీజీ అమ్మ, పీజీ హాస్టల్ మెన్స్ పీజీ అది. இங்கதான் நான் இப்ப நடந்து vlog பண்ண போறதானா அதுக்குதான். அதுக்குதான் நல்லா காமிங்க நடந்துதானே காட்டணும். அதுக்குதான் நான் இப்போ நடந்த పోం. 8 ప్లేసెస్ దాకా ఉన్నాయి. ఆ 8 ప్లేసెస్ వచ్చేసి చూపిస్తాను నేను అని చెప్పేసి అంటున్నాడు. సో చూద్దాం. మొత్తం ఫస్ట్ అయితే నేను ఆడ పీజీకి వెళ్ళి అతనికైతే కాల్ చేశాను. కాల్ చేస్తే అతను వచ్చి చెప్తున్నాడు ఇట్లా ఇట్లా అవుతుందని చెప్పాడు. సో ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ 2 కిలోమీటర్స్ మనం పోయి మొత్తం ఇది ఈరోజు వచ్చేసి ఈ డిస్టిక్లో, తర్వాత ఇంకో డిస్టిక్లో ఉంటాం మనం. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడ ఇది చూడండి అసలు ఆర్టీసీ అంట ఇది. ఈ ఆర్టీసీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆర్టీసీ అంటే ఇది కొంచెం మంచిగా ఉంటే అంతా ప్లేసెస్ అన్నీ చూపించడానికి కూడా బాగుంటాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళి తీసుకొని చేశానంటే అంటే ఒకటి మిస్ అవుతాను, ఒకటి మిస్ పోకుండా ఉంటాను. సో నేను ప్యాకేజ్ కానీ తీసుకొని, లేకపోతే నేను ప్యాకేజ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకొని, సో నేనైనా ఎక్స్ప్లోర్ చేశానంటే దానికి నాకు అంటే అన్ని ప్లేసెస్ నేను చూడగలుగుతా. ఇక్కడ మర్చిపోయా లాటరీస్ మనం తీసుకుంటే మనకి లాటరీస్ మనకి కలిసి వస్తాయి అసలు. లాటరీస్ మనం కానీ చూద్దాం. ఇక్కడ షాప్ చూపిస్తాను ఉండండి, మీకు కూడా తెలియాలి కదా లాటరీస్ ఏంటి అన్నీ. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం కేరళలో ఉన్నాం. కేరళలో ఉన్న మహాభారత్ లక్కీ సెంటర్. ఇది వచ్చేసి లాటరీ షాపు. అంటే కేరళలో వచ్చేసి అఫీషియల్గా మనకి గవర్నమెంటే లీగల్గా వాళ్ళు ఇస్తారు ఇది. సో మన స్టేట్స్లో అంతా మనకి అది వచ్చేసి అది ఇల్లీగల్ అది. కానీ కేరళలో ఏంటంటే గవర్నమెంటే మనకి మొత్తం అంటే కనెక్ట్ చేస్తుంది ఇదంతా. డైలీ బేస్ లాటరీస్ ఉంటాయి. మొత్తం ఒక వీక్ ముందు వచ్చేసి అప్డేట్గా ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి పింక్ కలర్లో కనబడుతుంది వచ్చేసి ఈరోజు 4 o'clock తీస్తారంట. ఇది గ్రీన్ వచ్చేసి రేపు తీస్తారంట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండేది వచ్చేసి ఎల్లుండి తీస్తారంట. ఈ బ్లూ కలర్ది వచ్చేసి తర్వాత రోజు తీస్తారు. అలాగా ఒక వీక్ మొత్తానికి ముందుగా తీస్తారు ఇది. అలాగా ఈ షాప్ వచ్చేసి మహాభారత్ లక్కీ సెంటర్ వచ్చేసి క్రిస్మస్ అప్పుడు వచ్చేసి 2nd ప్రైజ్ తీసుకునిందంట. ఈ షాప్లో తీసుకున్న అతనికి 1 crore rupees వచ్చిందంట ఇలాగా. సో చూడండి ఒకసారి, చూసారు కదా, ఈ షాప్లో తీసుకున్న అతనికి వచ్చేసి 1 crore rupees వచ్చిందంట. అలాగా మీరు ఎప్పుడైనా కేరళకు కానీ విష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మహాభారత్ లక్కీ సెంటర్కి ఖచ్చితంగా వచ్చి మీరు మీ లక్ని పరీక్షించుకోండి, ఓకేనా. అలాగే నా లక్ని కూడా నేను పరీక్షించుకున్నాను. నేను కూడా ఒక 4 tickets తీసుకున్నాను ఈ రోజుది. అలాగే 4 tickets తీసుకున్నాను. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. నేను మీకు చూపించడానికి నేను ఈ 4 tickets అనేది తీసుకున్నాను, ఓకేనా అక్క. ఓకే అక్క, బాయ్. చాలా ఉన్నాయి అసలు. చూడండి అసలు రోడ్డు మొత్తం అవే ఏంటి లాటరీ షాప్లే. మన ఊర్లో జ్యూస్ షాపులు పాయింట్లు ఎలా ఉంటాయో, సో ఇక్కడ అలాగ లక్కీ అంటే లాటరీ పాయింట్స్ ఉన్నాయి అలాగా. సూపర్ అసలు సూపర్. ఒక స్టేట్లో లీగల్గా ఉండేది, ఇంకో స్టేట్లో ఇల్లీగల్ ఉంటుంది. ఒకవేళ మనకు కానీ వస్తే కొంచెం ట్రావెలింగ్ అనేది బాగా చేయొచ్చు. మనకు కూడా మన మొహం మనకి ఏ రోజు వచ్చిందా 50 రూపాయలకు దొరికితే మనకి తల్లారే నాకు 500 రూపాయలు పోతాయి మన జోబులో నుంచి. మన మొహానికి ఏం దొరికేది అసలు ఆ డబ్బులు. అదైతే పక్కా మీలో కూడా కామెంట్ చేయండి. మీకు ఎవరికైతే ఈరోజు పలానా రోజు 50 రూపాయలు దొరికితే తెల్లారి రోజు కానీ తర్వాత రోజు కానీ 500 రూపాయలు పోకుండా వాడు ఎవరైనా ఉంటే వాడు కామెంట్ చేయండి చూద్దాం. అలాంటి మన జాతకాలు అలా ఉంటాయి. సరే, ఇక్కడతో నేను
మొత్తం ఫుల్ అంటే ఫాస్ట్ వీడియో పెడతాను, చూసి మొత్తం ఎంజాయ్ చేయండి. ఇక్కడ వీళ్ళు చూడండి అసలు డ్రెస్సింగ్స్ అంతా, వీళ్ళు గుడ్లు అంతా చాలా బాగుండే అసలు. నేను మొత్తం ఎక్కడైనా షాపులోకి వెళ్తుంటే కనబడితే షర్టు ఏదైనా నచ్చితే తీసుకునేస్తా. అలాంటిది నేను అన్నీ గమ్ముగా ఉన్నా, నేను ఇప్పుడు తీసుకోకుండా కూడా అసలు ఎవరైనా వారానికి ఎట్లా ఏదైనా ఒక షర్టు కొంటాను నేను. కానీ ఇప్పుడు అన్నీ ఆపుకొని అసలు అణుచుకొని ఉన్నా నేనైతే. ఏం చెప్తాం, ఇంకా మనం చేసే పని అట్టుంది. పిచ్చి పిచ్చి పిచ్చిగా ఉంది అసలు. చెమటలు అయితే భయంకరంగా కారుతున్నాయి అసలు. నా బ్యాగ్ వెనకాల ఒక బ్యాగ్, ముందు ఒక బ్యాగ్, ఈ వాటర్ బాటిల్ ఒకటి. ఈ వాటర్ బాటిల్ కూడా దాదాపు 1 kg పైన ఉంది. ఏడ రూమ్స్ ఏడ దగ్గరలో చూపిస్తుంది, చూద్దాం. నాకేమో దోలు తీరిపోతుంది అసలు. ఫస్ట్ కటింగ్ చేయించుకుంటా, కేరళలో కటింగ్ ఖచ్చితంగా చేయించుకుంటా. ఫోన్ ఎత్తట్లేదా? నేను ఇంత దూరం నడిచేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఆయన అసలు. అబ్బా చెమట ఉంది. ఓకే ఓకే ఓకే, లోపలంట అది పీజీ ಮಂತ್ಲಿ ಇಲ್ಲ, ಅವರು 3 days or 4 days. ఇప్పుడు వచ్చేసి మనం కేరళలో ఉన్న తిరువనంతపురంకి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఒక పీజీ ఉంది, ఉనికృష్ణన్ పీజీ. ఏదో వచ్చేసేసి కంప్లీట్గా అంతా ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఎలా అయితే ఉంటారో అలాగా టైప్ ఇదంతా ఇంట్లోనే ఉంటుంది మొత్తం. సార్ వచ్చేసి అతను వచ్చేసి సెట్ హాయ్ సార్ మేడము అంతా మనకి హోమ్లీ, మొత్తం హోమ్లీ. అతను సన్ ఇది చూడండి. ఇది వచ్చేసి కిచెన్, ఇదంతా ఉంది డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి కిచెన్, ఇది కిచెన్ అంతా. ఇది ఇస్ ద కుకింగ్ ఏరియా. ఓకే ఓకే, ఇదంతా వచ్చేసి ఓకే. కుకింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా. ఓకే, It's kind of a buffet system. ఓకే. వచ్చేసి మొత్తం మనకి కంప్లీట్లీ అంటే హోమ్లీ నేచర్ ఇదంతా మనకి అవైలబుల్ ఉంది. మనకి మళ్ళీ వచ్చేసి ప్రైస్ కూడా అంత ఎక్కువ కూడా కాదు. నాకు మొత్తం కంప్లీట్గా నేను 3 daysకి పే చేసింది ఎంత అంటే ఆల్మోస్ట్ 1800 రూపీస్ పే చేశాను. అంటే నాకు పర్ డే వచ్చేసి 600 రూపీస్ పడింది నాకు పర్ డేకి. మామూలుగా మనం ఎక్కడ ఉంటాం చెప్పండి, ఒక పర్ డే నాకు ఇప్పుడు 1800 నేను కట్టింది పర్ డేకి ఛార్జ్ చేశారు. నేను ఎప్పుడైతే కన్యాకుమారిలో ఉన్నానో పర్ డేకి నాకు ఛార్జ్ అయ్యింది. ప్లస్ మనం ఎక్కడైనా చూసుకోండి పర్ డేకి మనకి అంతే ఛార్జ్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి నాకు 3 daysకి 1800 రూపీస్ పడింది మొత్తం. ఓకేనా, చూడండి. ఇలాంటి వాటికి మీకు ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు మనం చూసుకోవాల్సింది హోటల్స్ అవి కాదు, మనం పీజీస్ చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. హోమ్లీ అకామిడేషన్స్ ఉంటాయి అంతా కంప్లీట్గా. మొత్తం మొత్తం ఉంటుంది చూడండి. చూసి మీరు కూడా ఇట్లాంటి వాటిల్లోనే ఎప్పుడైనా కానీ స్టే చేయండి. ఓకేనా, కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటి పీజీ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఎవరు చెప్పు, ఎక్కడి నుంచి మనకు వస్తుంది చూడండి. అసలు ఆటో కూడా ప్రొవైడ్ చేసి మనకి మొత్తం పీజీ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. బాగుంది. దానికి నాకు విచిత్రంగానే అనిపిస్తుంది. ఏంది నేను కూడా ఇప్పుడు వ్లాగర్ అయిపోయాను అనిపిస్తుంది నాకైతే, ట్రావెలర్ అయిపోయాను అనిపిస్తుంది నాకు కూడా. ఆ ఫీల్ ఇప్పుడు నాకు కలుగుతుంది. నాకు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తునేటప్పుడు ఏంటంటే ఒక ప్లేస్లో ఒకరోజు బాగుంటుంది, ఇంకో రోజు బాగుండదు. కానీ ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది న్యూగా ఉంటుంది, అంటే కొత్తగా అనిపిస్తుంటుంది మనకి. సో ఏంటంటే అప్పుడు మనకి ఆ ఫీలింగ్ కానీ అదంతా కానీ మనకి ఉండదు. అలా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఆ ఫీలింగ్ వేరు, నేను మాట్లాడడం మీకు మాటలు అర్థం అవ్వడం వేరు, నేను ఫీల్ అవ్వడం వేరు. బాగుంటుంది. ప్రతి ఒక్కరూ రాండి, నేను చెప్పేది అదే. ఇంకా వచ్చి తిరగండి, ఎప్పుడు ఇంకా తిరగలేం. అంటే నేను ఏదో పని పాట లేకుండా ఇది పనిగా తిరుగుతున్నాను కాబట్టి నాకు
ఇంకా అట్టా అనిపిస్తుంది. కానీ మీరు ఏదో ఒక రోజు, ఒక వారం అయినా కానీ, ఎప్పుడైనా కానీ లీవ్ పెట్టుకొని అయినా కానీ తిరగండి, ప్రతి ఒక్క ప్లేస్కి తిరగండి, ఓకేనా? సరే మరి అయితే పీజీలోకి వెళ్ళి ఆ పీజీలో ఉన్న ఆ రూము మొత్తం మీకు చూపిస్తాను. హాయ్, ఇప్పుడే మనం అయితే రూమ్లోకి వచ్చి రీచ్ అయ్యాము. మనము ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ నేను ఆ రూమ్ చూసారా, ఇది సింగిల్ రూమ్, ఇది సింగిల్ షేరింగ్ రూమ్. ఇది చూపిస్తాను చూడండి ఒకసారి. సింగిల్ షేర్ రూమ్ ఇది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బెడ్. ఇది ఒక్కడికి ఏం కావాలి చెప్పండి, ఎంత టేబుల్, బకెట్. వాష్రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ అంట. సో ఏంటంటే చాలు, ఎంత పెద్దది నేనేం చేసుకుంటానా, అక్కడ పొల్లి దొల్లాడాలి నేను. ఇంకా మన బ్యాగ్స్ ఇవి. బాగుంది, మొత్తానికైతే బాగుంది. మనకి ఏంటంటే ఫస్ట్ ఇంకా చిన్న రూమ్ ఇస్తున్నాడు. వాళ్ళ నాన్న మనకి మాట్లాడాడు, మొత్తం మాట్లాడి చేశాడు కదా. మనం ఆల్మోస్ట్ మనం వీడియోస్లో కూడా చూపించి అంతా అని చెప్పి మనం చూపించాం మనం వాళ్ళ పిజన్ కూడా. సో ఏంటంటే మళ్ళీ కాల్ చేసి అది వద్దు, కొంచెం అది ఉంటుంది సింగిల్ రూమ్, ఇంకోటి పెద్దది ఉంటుంది, అది ఇవ్వమని చెప్పాడు. సో మనకి ఏంటంటే దీనికన్నా ఇంకా చిన్న రూమ్ని ఇస్తుండేది, మనకి ఇప్పుడు ఇంకొంచెం పెద్ద రూమ్ ఇచ్చారు, ఓకేనా? అన్నీ మనకు కలిసి వస్తున్నాయి, మనమే బాగా చేయాలి. ఇంకా మీరు కూడా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మర్చిపోవాకండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఎవరు, కొట్టండి, అది ఒకటి కొట్టండి, కొట్టాడు బడినొకండి.